నమస్కారం అండి. వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 1983లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి నేటి వరకు ఏ ఒక్క రోజు కూడా వెనుదిరిగి చూడకుండా అప్రతిహతంగా తన రాజకీయ యాత్రలో కొనసాగుతూనే ఉన్నారు. ఆయనకి విజయాలు కొత్త కాదు, అపజయాలు కొత్త కాదు. రెండింటినీ సరిసమానంగా చూసుకుంటూ కేవలం ప్రజాభివృద్ధి, ప్రజా సంక్షేమం మాత్రమే తనకి ముఖ్యం, అలాగే పార్టీని బలోపేతం చేసుకోవడమే తన కర్తవ్యం అన్నట్టుగా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఈ రోజు మన విశిష్ట అతిథి. వారిని అడిగి రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, గతంలో ఎలా ఉండేది, ఈ విషయాలన్నీ కూడా ఆయన మనోగతంలో తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, 1983 పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ రాజకీయ జీవితాన్ని ఒకసారి తరచి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? నాకు నా డిగ్రీ పూర్తయిన తర్వాత నేను మా ఊరు రావడం జరిగింది. ఆ టైంలో ఎన్టీ రామారావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేసే సంగతి అందరికి తెలుసు. 83లో అప్పుడు అతని పిలుపు మేరకు నేను రాజకీయాల్లో ప్రవేశించడం జరిగింది. అప్పుడు నా చిన్న వయసు, నా వయసు అప్పటికి 25 సంవత్సరాలు 3 నెలలు. ఆ వయసులో నేను అతను కలిసిన తర్వాత అది చాలా సంతోషించి మీలాంటి కురవాళ్ళందరూ రావాలి రాజకీయాలు అని చెప్పి 83లోనే నాకు టికెట్ ఇచ్చారు సార్, ఎమ్మెల్యే టికెట్. ఆ రోజు అతను నాకు ఆశీర్వాదంతో రాజకీయాల్లో ప్రవేశం చేశాను. అప్పటి నుంచి ఇప్పుడు వరకు సుమారు 38 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను. 38 సంవత్సరాల్లో కూడా పెద్ద ఆయన ఆశీర్వాదంతో ప్రజా జీవితంలో ఉంటూ ప్రజల సేవ చేసుకుంటూ అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళడం జరిగింది. నాకైతే చాలా సంతోషం. ఎందుకంటే పెద్ద ఆయన ఆశీర్వాదంతో అతను కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. నేను చాలా మంది రాజకీయ నాయకులు చూశాను 30 సంవత్సరాల్లో. రామారావు గారికి ఉన్నటువంటి ఆలోచన విధానం వేరు. అతని దగ్గర పనిచేయడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తాను. అంచేత ఉన్నన్నాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉండి ఈ పార్టీని బలోపేతం చేసి రాబోయే తరం వారికి కూడా ఈ పార్టీని అందించాలని లక్ష్యంతో పనిచేస్తాను సార్. ఎస్ సార్. సో ఇప్పుడు కరెంట్ పొలిటికల్ సినారియోకి వస్తే 2019 ఫలితాల తర్వాత సరే పార్టీ ఏ విధంగా నడుస్తుంది అనేది పక్కన పెడితే ముందు ప్రజల గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి ఈ 2 ఏళ్ల పాలనలో జరుగుతున్నటువంటి విషయాలు ఆల్రెడీ చూస్తున్నారు. కోర్టు ముట్టకాయలు పడుతున్నాయి, ఓ పక్కన అప్పులు చేస్తున్నారు, రాష్ట్రం అభివృద్ధి కనిపించట్లేదు, సంక్షేమం పేరుతో పంచిపెట్టుకుంటూనే వెళ్తున్నారు తప్ప ఇంకేం కనిపించట్లేదు. అసలు ఈ సంక్షేమం ఒక్కటే కావాలా? ఇంకేం అవసరం లేదా రాష్ట్రానికి? ముఖ్యంగా నాకున్న అనుభవంలో తక్కువ అనుభవం అనుకోని చాలా మంది పెద్ద లీడర్లు ఉన్నారు దేశంలో, రాష్ట్రంలో. వాళ్ళతో నేను కంపేర్ చేసుకొని, కానీ రాజకీయ నాయకుడు అంటే, రాజకీయ పార్టీ అంటే రాష్ట్ర అభివృద్ధిని కోరుకోవాలండి. ముందు ఫస్ట్ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందితే కదా ప్రజలకు న్యాయం జరుగుతుంది. అంచేత ఈవేళ నేను ఈ 2 సంవత్సరాలు ఈ తొగ్గులకు అంటాను నేను అతన్ని. ఈ తొగ్గులకు పరిపాలనలో కానీ శాడిస్ పరిపాలనలో చూస్తే ఎక్కడ రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమం ఎక్కడ జరగలేదు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమం జరగకపోగా రాష్ట్రాన్ని అప్పులు చేశారు. ఇవాళ లక్ష్యానికి మించిన అప్పులు చేశారు. అసలు ఇన్కమ్ ఎంత, మనకు అప్పులు ఎంత, ఎందుకు చూసుకుంటే అర్థం కాని పరిస్థితి ఈవేళ. రాజకీయ మేధావులకు కూడా అర్థం కాని పరిస్థితి ఈవేళ. కొన్ని అప్పులు చేసి రాష్ట్ర అభివృద్ధి చూస్తున్నారా? చూడలే. సంక్షేమ కార్యక్రమాలు కూడా మా పేద దేశంలో అవసరమే. దానికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి. హద్దుని మించిపోయి సంక్షేమ కార్యక్రమాలు వచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు శూన్యం. అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, సంక్షేమ కార్యక్రమాలు ఏంటి? ఇప్పుడున్న నాయకులకు ఎవరికైనా తెలుసా? నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను సార్ పవన్ గారు. అసలు బడ్జెట్ అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలకి 60% మందికి బడ్జెట్ అంటే తెలిసి ఏమన్నా? బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టాలి, ఎలా ప్రవేశపెట్టాలి, ఆ బడ్జెట్లో ఉండే అమౌంట్ ఏ విధంగా ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టాలనే లక్ష్యం లేదు సార్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ఈ రాష్ట్రం అప్పులు పాలు అయిపోతే ఈ అప్పులు తీర్చేవాళ్ళు ఎవరు రాబోయే రోజుల్లో? ఈ అప్పులు పెరిగిన తర్వాత రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం అయిపోతే రాబోయే తరం వారికి ఏ ఫలితాలు వస్తాయి? రాష్ట్ర పరిస్థితి ఇవన్నీ కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడున్న నాయకులు ఇదే పరిస్థితి రాబోయే 3 సంవత్సరాలు కొనసాగితే ఈ రాష్ట్ర పరిస్థితి ఏమిటన్నది ఇవాళ రాజకీయ మేధావులు కానివ్వండి, రాజ్యాంగవేత్తలు కానివ్వండి, చదువుకున్న వ్యక్తులు ప్రజలు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. లేకపోతే రాష్ట్రం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని చెప్పి నా దానికి భావన సార్.
సో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల అంశాన్ని ఎత్తుకున్నారు. అందులోనూ ఉత్తరాంధ్రకి రాజధాని రాబోతోంది, విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయబోతున్నాం అని చెప్పి అన్నారు. దానికి ఇటీవల కూడా మీరు ఒక వ్యాఖ్యానం చేశారు, ఇక్కడ రాజధాని తీసుకొస్తారు అని చెప్పి ఇక్కడ ఆస్తులన్నీ అమ్మకం పెడుతున్నారు, తాకట్టు పెడుతున్నారు అని చెప్పి. అంటే ప్రభుత్వం కేవలం అక్కడ ఉన్నటువంటి చరిత్రని దీన్ని తుడిచివేయడానికి చేస్తుందా, లేదు అభివృద్ధి పేరుతోటి మేము తెస్తున్నాం కాబట్టి ఇవన్నీ చేసుకుంటున్నాం అంటున్నారా? సార్ ఇక్కడ ఒక విషయం ఆలోచించారు సార్. ఇప్పుడు 3 రాజధానులు అన్న అవసరం ఎప్పుడు వచ్చింది సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు 3 రాజధానులు అన్న మాట ఎక్కడ మాట్లాడలేదే. అమరావతి రాజధాని, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉంటాను, అందుకే ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడి నుంచే రాజధాని అని చెప్పి మాట్లాడిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అనే అంశం ఎందుకు వచ్చింది సార్? రావాల్సిన అవసరం వచ్చింది. సరే, అయ్యన్న పాత్రి గారు దీనికి వ్యతిరేకం, విశాఖపట్నానికి వ్యతిరేకం అన్నారు. అది విశాఖపట్నమే కాదన్న. అయ్యన్న పాత్రి గారు వ్యతిరేకిస్తారు కాబట్టి అయ్యన్న పాత్రి గారు ప్రాంతీయ ద్రోహి అంటున్నారు. అయ్యన్న పాత్ర ద్రోహి తర్వాత తెలుసుకుందాం. ఈవేళ ఏమంటారు, రాజధాని అన్నది ఆ రోజు మేము ఆలోచన చేసింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సెంటర్ పాయింట్ లో ఉండాలి. అతను కర్నూలుకి కానీ, అతను కడపకి కానీ, చిత్తూరుకి కానీ, ఇతను శ్రీకాకుళం కానీ మధ్యలో ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పి ఎంతో మంది మేధావులతోటి పెద్దలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని అసెంబ్లీలో చర్చించాం. అసెంబ్లీలో కూడా ఇదే పెద్ద మనిషి, ఇదే తొగ్లక్ గారు ఇక్కడే రాజధాని పెట్టాలి, ఈ ల్యాండ్ సరిపోదు, ఇంకా 10,000 ఎకరాలు ఎక్స్ట్రా తీసుకోవాలి, ఇక్కడే రాజధాని పెట్టాలని చెప్పి ఆ రోజు తీర్మానం చేసినప్పుడు ఈ పెద్ద మనిషి చేశాడు కదా. ఇది చేసిన తర్వాత కూడా రాజధాని మార్చాలని ఆలోచించుకుంటుంది సార్. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాలో చూసుకుంటే ఎక్కువగా కాస్ట్లీ ల్యాండ్స్, మంచి ల్యాండ్స్ ఉన్న ఏరియా విశాఖపట్నం జిల్లా ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే రాజధాని పేరు మీద విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా కొట్టేసి డబ్బులు దోచుకోవాలని చెప్పి ప్లాన్ తప్పించి రాజధాని ఇంట్రెస్ట్ ఏముందండి? ఇంట్రెస్ట్ ఏముంది చెప్పండి. అంటే దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకు వ్యతిరేకిస్తాను అంటే అందరికీ అందుబాటులో ఉండాలి. ఇవాళ కర్నూలులో హైకోర్టు పెడతా అంటాడు, శ్రీకాకుళం జిల్లా నుంచి కర్నూలు హైకోర్టుకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? 2 రోజులు పడుతుంది సార్. సామాన్యులు వెళ్ళగలరా సార్? రాజధాని విశాఖలో పెడతా అంటాడు, కడప నుంచి కానీ, చిత్తూరు జిల్లాకి కానీ, కర్నూలు నుంచి కానీ దీన్ని ఆలోచించవలసిన అవసరం ఉందా లేదా? ఒకసారి పెద్దలందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి నా భావన. విశాఖపట్నంలో ఈ ఆస్తుల తాకట్టు పేరుతోటి చారిత్రాత్మక భవనాలు వీటన్నిటిని తాకట్టు పెట్టి తర్వాత ఒకవేళ కట్టకపోతే బ్యాంకుల వాళ్ళు అమ్మేసుకోవడానికి కూడా వెసులుబాటు ఉంటుంది అన్న ఒక రూమర్ గట్టిగా వినిపిస్తుంది ప్రజల్లో. దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు సార్? రూమర్ కాదు సార్, ఇది వాస్తవం. రోమర్ అన్న రోమర్ కాదు, ఆల్రెడీ వాస్తవం. కలెక్టర్ గారి ఆదేశాలు ఇచ్చాయి. ఆల్రెడీ కలెక్టర్ గారు ఆ ల్యాండ్స్ అన్ని కూడా పరిశీలన చేయడం జరిగింది. పరిశీలన చేసి ఒక సంస్థకి ఇచ్చి ఆ సంస్థ ద్వారా బ్యాంకుల్లో అప్పు తీసుకొచ్చి ఈవేళ 280 ఎకరాలు కాస్ట్లీ ల్యాండ్స్, ఆర్ఎండ్బి స్థలాలు కానివ్వండి, కలెక్టర్ ఆఫీస్ అండి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో కట్టేట్టు కలెక్టర్ ఆఫీస్ కూడా తాకట్టు పెట్టాలని ఆలోచన చేస్తుంటే ఎన్ని ల్యాండ్స్ కలిపి 280 ఎకరాలు ఈవేళ 8,000 కోట్ల రూపాయలు అమ్మేయడం చూస్తుంటే ఈ ప్రజలాస్తి అమ్మడానికి తప్పు ఎక్కడ ఉందండి? తప్పు కదా ఇది. ఈ సంపదని ఎలా సృష్టించాలో ప్రభుత్వం ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు అలా ఆలోచన చేయలేదా? సంపదను ఎలా సృష్టించాలి, సంపద ఎలా వస్తుంది మనకి, ఇది ఆలోచన చేయకుండా ఉన్న ఆస్తి అంతా అమ్మేస్తాం. అదే కాకుండా తిరుపతి దేవస్థానం ల్యాండ్స్ అమ్మేస్తాం, తిరుపతి వెంకట స్వామి తారీఖు బంగారం తాకట్టు పెట్టేస్తాం, సమాచారం భూములన్నీ అమ్మేస్తాం అని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసో పెద్దలు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. పెద్దలు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం అది పద్ధతి కాదు, పరిపాలించే వ్యక్తులకి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా వాళ్ళని కూడా హెచ్చరిక చేయవలసిన అవసరం కూడా ఉంది సార్. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎంతమంది వచ్చినా, ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా విశాఖపట్నం కావచ్చు, విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, అంటే ఉత్తరాంధ్ర జిల్లాలు ముఖ్యంగా వెనుకబాటుకి గురవుతున్నాయి అన్నటువంటి ఒక అపప్రథ ఉంది. అట్ ద సేమ్ టైం విశాఖపట్నం ఎలా డెవలప్ అయింది ఏంటి అనేది కూడా చూసాము. కానీ ఏ నాయకుడు, ఏ పార్టీ కూడా ఈ విధంగా మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆస్తులు కానీ, భూములు కానీ ప్రజలకు ఉన్నటువంటివి తాకట్టు పెట్టేయాలి, వాటిని లేకుండా చెయ్యాలి, భవిష్యత్తులో ప్రభుత్వానికి ఆస్తులు ఉండకూడదని ఎవరు ఆలోచించలేదు. కానీ ఈ ప్రభుత్వం ఎందుకు ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో కూడా ఈ రకమైనటువంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేస్తుంది? సార్, ఉత్తరాంధ్ర జిల్లా అన్నది మీ అందరికి తెలుసు. ఈ జిల్లా రాష్ట్రంలో ముఖ్యమైన జిల్లాలు
ఎక్కువగా నీటి వనరులు ఉన్న జిల్లా సార్. ఇక్కడ గమనించాలి, మంచి ప్రాజెక్టులు ఉన్న జిల్లా, వ్యవసాయానికి మంచి అవకాశం ఉన్న జిల్లాలు 3 జిల్లాలు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా అంచెలంచెలుగా కొన్ని ప్రాజెక్టులు కట్టుకుంటూ వచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు ఆఫ్ చేసేసారంటే అవట్లేదు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అని చెప్పి మంచి ప్రాజెక్ట్ సార్, చంద్రబాబు నాయుడు శాంక్షన్ ఇచ్చారు, అది కూడా ఆఫ్ చేసేసారండి. మరి ప్రాజెక్టులు ఏమి కట్టకుండా జిల్లా ఎలా అభివృద్ధి చెందుతుంది సార్? అది ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్, అంటే ఇవాళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ తప్పించి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత తప్పించి ఈ ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత ఏం చేశారు సార్? మొన్న అంటాడు 16 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారు. మనం చూసారు, మీకు తెలిసి ఉండదు. కానీ బడ్జెట్ లో డబ్బులు లేవు సార్, బడ్జెట్ లో పైసా లేదు. 1600 మెడికల్ కాలేజీలు కట్టాలంటే మినిమం 5000 కోట్లు కావాలి సార్. మన బడ్జెట్ లో ఒక పైసా పెట్టలేదు. ఒక బడ్జెట్ లో పైసా పెట్టకుండా 16 మెడికల్ కాలేజీలు కడతారని చెప్పి ప్రజలు మోసం చేయడం కదా సార్. దాన్ని మళ్ళీ శంకుస్థాపన చేస్తావా? కేంద్ర ప్రభుత్వం మీకు ఆర్డర్ ఇచ్చింది, ఆర్డర్ ఇవ్వలేదు, మీకు వచ్చి పర్మిషన్ ఇవ్వలేదే. పర్మిషన్ ఇవ్వకుండా శంకుస్థాపన ఎలా చేస్తావు? బడ్జెట్ లో పైసా లేకుండా 16 మెడికల్ కాలేజీ ఎలా కడతావు? ఈ ప్రజలు మోసం చేయడం కదా. అంటే ఉత్తరాంధ్ర జిల్లా నాయకులందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు సార్. గవర్నమెంట్ చూస్తే నాకంటే ముందు కూడా గౌతి లచ్చన్న గారు బ్రహ్మాండ నాయకులు రాష్ట్రంలో జిల్లాలో పరిపాలన చేశారు. ఇప్పుడు కూడా మంచి నాయకులు ఉన్నారు, ఆ పార్టీలో కూడా మంచి నాయకులు ఉన్నారు, అన్ని పార్టీలు కూడా ఉన్నారు. కానీ మాట్లాడే పరిస్థితి లేదు. మాట్లాడితే రాజద్రోహం అంటారు. రాజద్రోహం సార్, ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి రాజద్రోహం చట్టాన్ని తీసుకొచ్చి ఎవరు గట్టిగా మాట్లాడితే రాజద్రోహం, మాట్లాడడానికి వీల్లేదు, మీరు ఏం చేసినా మీరు నోరు మూసి కూర్చోండి అని బెదిరింపు చేసి ఈవేళ పరిపాలన చేస్తున్న పరిపాలనని అందరూ కూడా ఖండించాలి. అసలు రాజద్రోహం వీళ్ళండి, చట్టాలను ఉల్లంఘించి న్యాయస్థానాలను గౌరవించకుండా చేస్తున్న వీళ్ళు, రాజద్రోహం చేసేది వీళ్ళు. అంచేది వీళ్ళు ఈ విధంగా పరిపాలన చేయడం మంచిది కాదు, భావి తరాల వారికి మంచిది కాదు అని చెప్పి నా భావన సార్. సార్ ముఖ్యంగా 3 జిల్లాల్లో విశాఖపట్నానికి వస్తేనేమో తెలుగుదేశం పార్టీ నేతలను, అంటే దాదాపు 4000 పైచీలకు అక్రమ కట్టడాలు కావచ్చు, ఆక్రమణలు కావచ్చు, మేము కనిపెట్టాము, మొత్తం అన్ని మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయని చెప్పి విజయసాయి రెడ్డి గారు ప్రకటిస్తారు. అయిన తర్వాత శుక్రవారం రోజు తెల్లవారుజామునో, లేదంటే శనివారం తెల్లవారుజామునో, ఆదివారం తెల్లవారుజామునో జేసీబీలతో వచ్చి వితౌట్ నోటీస్ ఇచ్చామని చెప్తారు, ఇవ్వకుండానే కూల్చామని చెప్పి ప్రతిపక్ష నేతలు ఆరోపించడం జరుగుతుంది. కానీ కూల్చివేతలు అయితే మాత్రం ఆగట్లేదు. ఈ 4000లో కేవలం ప్రతిపక్షాలది ఒక్కటే కనిపిస్తుందా విశాఖపట్నంలో, ఇంకెవరికి కనిపించట్లేదా? ఈ విషయంలో 2 నిమిషాలు మాట్లాడాలి. ఏమిటంటే, నేను ఆర్ఎండ్బి మంత్రిగా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో మంత్రి హోదాలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాశాను. అందరికీ తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు, వీళ్ళకి తెలుసు. ఏం రాశానంటే, విశాఖపట్నంలో చాలా మంది దౌర్జన్యం ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భూములు ఆక్రమించుకున్నారు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు. దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇంక్లూడ్ అయ్యారు. అంటే దీని మీద యాక్షన్ తీసుకోవాలి, ప్రభుత్వం లేదా భూములన్నీ కూడా మొత్తం దోచుకునే పరిస్థితి ఉందని చెప్పి నేను చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ షిఫ్ట్ చేసి ఎంక్వైరీ చేశారు. తర్వాత అనుకోకుండా మన ప్రభుత్వం మారింది, ఆ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. తర్వాత ఆ రోజు మేము ఎంక్వైరీ చేసినప్పుడు ఇదే ఈ దొంగ కూడా A2 దొంగ, పెద్ద దొంగ ఇతను, ఆయన మరాఠీ. ఆ రోజు ఏమన్నట్టండి, సిట్లో ఏం ఉపయోగం ఉంది, సిట్ ఉపయోగం లేదు, సిబిఐ కానీ సిబిసిఐడి కానీ ఏసీబీ ఎంక్వైరీ చేయాలని చెప్పి పెద్ద కబుర్లు చెప్పినట్టు వ్యక్తిత్వం. సరే మీ ప్రభుత్వం వచ్చింది, మీరు వచ్చి ఏం చేశారండి, మీరు షిఫ్ట్ చేశారు, 2వ షిఫ్ట్ వేశారు. మొదటి షిఫ్ట్ అలా ఉండగా 2వ షిఫ్ట్ వేశారు. మరి మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, మొదటి షిఫ్ట్ ఏమైంది, 2వ షిఫ్ట్ ఏమైంది, ఆ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? మీరు ఎంతసేపు వాళ్ళు దోస్తారు వీళ్ళు దోస్తారు చెప్తారు, గాలి కబుర్లు చెప్తున్నారు. మీరు గాలి కబుర్లు వద్దు, మీ మొదటి షిఫ్ట్ ఏమైంది, సెకండ్ షిఫ్ట్ ఏమైంది, దాంట్లో రిపోర్ట్ బయట పెట్టండి, ఓపెన్ చేయండి. ఆ షిఫ్ట్ ఓపెన్ చేసి తెలుగుదేశం వాళ్ళు ఉన్నారా, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా, మీ పార్టీ వాళ్ళు ఉన్నారా, ఇంకే పార్టీ వాళ్ళు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఓపెన్ గా మాట్లాడండి. ఎందుకు ఓపెన్ చేయట్లేదు మీరు? ఎంతసేపు శుక్రవారం సాయంత్రం కానీ, శనివారం సాయంత్రం కానీ, ఆదివారం ఉదయం కానీ జేసీబీలు తీసుకొని పడగొట్టడం కాదు. మళ్ళీ మేము కోర్టుకి వెళ్దాం, ఎన్ని బాధలు పడేది, షిఫ్ట్ ఓపెన్ చేయాలి. షిఫ్ట్ ఓపెన్ చేసుకొని మీరు అందరూ ఉన్నారు దీంట్లో, మా పార్టీ వాళ్ళు, మీ పార్టీ, అందరి పార్టీ వాళ్ళు పేర్లు అనౌన్స్ చేయడం పబ్లిక్ గా. రాయన పోత్రి గారు 10 ఎకరాలు దోషించారు, ఎక్కడ దోషిస్తారు చెప్పండి. లేదా ఇంకో నాయకుడు
ఎక్కడ దోషం చెప్పండి, ఓపెన్ గా చెప్పండి, సిట్ ఎంక్వైరీ ఏమని చెప్పండి. ఎందుకు సిట్ ఓపెన్ చేయలేకపోతున్నారు మీరు? దానికి దొంగోడు విజయసాయి రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భం డిమాండ్ చేస్తాను సార్. అయితే ఇక్కడ ఈ ఆరోపణలకు సంబంధించి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద విజయసాయి రెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఆరోపణలు అయితే చేస్తున్నారు. అయ్యన పాత్రుడు గారు 10 ఎకరాలు, వాళ్ళ అబ్బాయి 25 ఎకరాలు, ఇంకొకళ్ళు 50 ఎకరాలు, లేదంటే గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, ప్రతి ఒక్కరి మీద ఆరోపణలు చేస్తున్నారు. కొంతమంది కూల్చివేత్తలు ఇవన్నీ చేస్తారు. బట్ ఈ ఆరోపణలకి ఎక్కడ సాక్ష్యాధారాలు వాళ్ళు చూపించట్లేదు, జీవోలు చూపించట్లేదు. అయితే దీని మీద న్యాయపరంగా మీరు పోరాటం చేయడానికి, కోర్టులో కేసులు వేయడానికి ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇదేదో అడ్వాన్స్ అందరూ వెళ్ళారు సార్. మా మీద ఎవరో బుల్డోజర్తో అన్యాయంగా మరి డ్యామేజ్ చేస్తున్నారు. మన పేల గోవింద్ కానివ్వండి, పల్లా శ్రీనివాసరావు కానివ్వండి, అందరూ కూడా కోర్టుకు వెళ్ళాం. తర్వాత మన మూర్తి గారి కాలేజ్, మన ఏ కాలేజ్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్, గీతం కాలేజ్, అందరూ కూడా కోర్టుకు వెళ్ళారు సార్. కోర్టులు అన్ని కూడా స్టేలు ఇచ్చాయి. కానీ మీరు ఆరోపణలు చేసి పడగొడతారు, తప్పు అంటాను నేను. తప్పు ఉందా లేదో నిరూపించి కొట్టండి. నిజంగా మేము ఆక్రమించామని చెప్పి మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలు చూపించి మీ ఎంక్వైరీ రిపోర్ట్ ముందు పెట్టి పబ్లిక్ లో పెట్టి అప్పుడు మీరు యాక్షన్ తీసుకోవాలి తప్పించి ఏదో గాలి కప్పులు చెప్పి తప్పు ప్రకారం తీసుకొని కొనేసి తర్వాత కోర్టుకు వెళ్ళండి మీ బాబుని పదకొండంటే అది ప్రజాస్వామ్యంలో పద్ధత. అది ఈ పద్ధతి అని చెప్పి ఒకసారి అందరూ కూడా ఆలోచించారు కదండి. తప్పు అంటారు, దాన్ని మేము ఖండిస్తున్నాం. ఒకవేళ నిజంగా మేము తప్పు చేసి ఉంటే పబ్లిక్ లో పెట్టండి. అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణ చేసి బురదల్లి చేయడం అనేది పద్ధతి కాదన్నది నా భావన. సో ఇటీవల కాలంలో ఇవే ఆరోపణల పేరుతోటి అసలు పూసపాటి వాళ్ళ వంశం అంటేనే బొబ్బిలి రాజులు అన్న పేరుతోటి వాళ్ళు ఎన్ని దాన ధర్మాలు చేశారు, ఏం చేశారు అనేది చూసాం. అలాగే దేశ ప్రధానులు సైతం పివిజి రాజు గారి ముందుకు వచ్చి ఆయనకు నమస్కారం చేసేటువంటి చరిత్ర అవన్నీ చూసాం. కానీ ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారిని మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా తీసేయడం కావచ్చు, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ గా తీసేయడం కావచ్చు, ఇవన్నీ చేసి అధికార దుర్వినియోగం చేశారని కోర్టులు కూడా వ్యాఖ్యానించాయి. విజయనగరంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. గతంలో ఎన్ని గెలిచారో గత ఎన్నికల్లో ఓడిపోయింది. కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు ముందుకు వెళ్తూనే ఉన్నారు. కానీ ఇంకా పూర్తిగా దాన్ని అక్కడ నిర్వీర్యం చేయాలనే ఒక ఉద్దేశం వైసీపీ వాళ్ళకు ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆరోపణ. కానీ ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, మాన్సాస్ ట్రస్ట్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, వీటిల్లో ఏ ప్రభుత్వం వేలు పెట్టలేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎందుకు ఈ విపరీతాలన్నీ చోటు చేసుకుంటున్నాయి, ముఖ్యంగా విజయనగరం జిల్లాలో? సార్ ఈవేళ మనం చూసుకుంటే విజయనగరం జిల్లా గురించి చూసుకుంటే అందులోకి పూసపాటి వారి వంశం గురించి చూసుకుంటారు. వాళ్ళ వంశం ఏంటో అందరికి తెలిసి కాదు, మా జిల్లాలే కదా, రాష్ట్రం అంతా తెలిసి, దేశం అంతా తెలుసు. వాళ్ళు నాకు తెలిసి సింహాచలం దేవస్థానానికి 14,000 ఎకరాలు దానం చేశారు సార్. అది కాకుండా మాన్సాస్ ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేసి దానికి కొన్ని 100 ఎకరాలు ఇచ్చి ఆ ట్రస్ట్ ద్వారా బిఈడి కాలేజీ కానివ్వండి అనేక కాలేజీలు పెట్టి, సంగీత కాలేజీ ఈ సుశీల కానీ ఘంటసాల కానీ అక్కడే ట్రైనింగ్ చేయరు. వ్యాయామ కళాశాల కోడి రామకృష్ణ గారు లాంటి పెద్దలందరూ అక్కడే ట్రైనింగ్ చేయరు. అటువంటి ఇన్స్టిట్యూషన్ పెట్టి ఎంతకో మందికి ఉపకారం చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్ మీద రాజకీయ దాడి చేయడం ఎంతవరకు కాదు సార్. అందులో దొంగ అంటారు, అశోక్ గారు దొంగ అంటాడు. ఈ దొంగోడు ఇదే పెద్ద దొంగ. ఈయనేమో అశోక్ గారు లాంటి పెద్ద ఆయనేమో దొంగ అంటాడా? మళ్ళీ ఒక మాట అన్నాడు, నేను మీరు చూసారో లేదో, కోర్టులోంచి దొడ్డుదారిన ఆర్డర్ తీసుకొచ్చాడు. కోర్టుకి ఇచ్చి అంటే దొడ్డుదారి అంటే అర్థం ఏంటి సార్? తప్పుడు ఆర్డర్నా? న్యాయస్థానాలను గౌరవించరు, న్యాయాన్ని గౌరవించరు, చట్టాన్ని గౌరవించరు. ఇదేం పద్ధతి అండి? ఈవేళ అశోక్ గారు చేసి తప్పు ఏంటి? అన్ని వేల ఎకరాలు ఇచ్చిన వ్యక్తిని ఆ విధంగా అవమానిస్తారండి. సరే, దేవస్థానం అతను ట్రస్ట్ చైర్మన్, వాళ్ళ నాన్నగారి టైంలోనే ఒక వీలునామా రాశారు. వాళ్ళు ఎవరి తర్వాత ఎవరు చైర్మన్ అవ్వాలని వీలునామాలు క్లియర్గా ఉన్నాయి. ఆ వీలునామాని ఫాలో అయ్యి వెళ్ళాలి. ఇప్పుడు ఎండోమెంట్స్ మినిస్టర్ ఉన్నాడు, ఇతను పిచ్చి తొగ్గులాకి, ఇతను పిచ్చి సన్నాస. నేను అంటాడు, అన్నయ్య గారు అమ్మాయిని చైర్మన్ పెడితే అశోక్ గారికి ఎందుకంటే బాధ అంటాడు. అమ్మాయినా అబ్బాయిని కాదు, వీలునామా ప్రకారం వెళ్ళాలని మంత్రి గారు. అది కూడా తెలుసుకోకపోతే ఎలాగా? అమ్మాయిని ఎక్కడ ఢిల్లీలో ఉన్న అమ్మాయిని, సాంప్రదాయాలు తెలియని అమ్మాయిని తీసుకొచ్చి ట్రస్ట్ బోర్డు చైర్మన్ చేసి అశోక్ గారిని పక్కన తొయ్యడం కోసం మీరు ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం అండి? ఇవాళ 3 జిల్లాలు అందరూ బాధపడుతున్నారు.
ఆ పార్టీ నాయకులు కూడా బాధపడుతున్నారు. ఆ పార్టీ వాళ్ళు కూడా మా ఫ్రెండ్సే కదా సార్, మొదటి నుంచి 60 నుంచి ఉన్నాం కదా, వాళ్ళు కూడా బాధపడతారు సార్ అన్యాయం. కానీ ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. గట్టిగా మాట్లాడితే వాళ్ళు పదవులు పోతాయోనో లేకపోతే ఇంకో దాడులు చేస్తారు భయపడి ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఈ పద్ధతి రాజకీయం అంటే రాజకీయంగా చేసుకోవాలి, ఎలక్షన్లో చూసుకోవాలి. రాజకీయం వరకు పరిమితం అవ్వాలి. ఆస్తుల మీదకి వెళ్ళడం, పురాతనమైన దేవాలయాల మీదకి వెళ్ళడం. అందులో అప్పన్న స్వామి అంటాం సార్. మాకు హిమాచలం అంటే 3 జిల్లాలకి మాకు తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎన్ని లక్షల మంది జనం ఉన్నారో భక్తులు మాకున్నారు. వాళ్ళందరూ కూడా మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రభుత్వం నడుచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే అందులో అటువంటి పెద్ద మనిషి దొంగ నేను మళ్ళీ నేను అంటాడు, కుర్చీలో తీసేస్తాం, మళ్ళీ అశోక్ గారికి జైలు పంపిస్తాం. ఈడవడానికి పంపిస్తాడు, వీడియో పెద్ద దొంగ, ఈడ జైలు పంపిస్తారా? ఈ పద్ధతి కాదన్నది అందరూ ఖండించాలని నేను ఇప్పుడు ఖండిస్తున్నాను. దాంట్లో అనుమానం లేదు సార్. రాజకీయం అంటే రాజకీయంగా తీసుకోండి, తప్పలేదు. అంతేగాని ఈ విధంగా ఆస్తుల మీద రావడం, దొంగలాగా చిత్రీకరించడం, బురద చల్లడం పద్ధతి రాజకీయాలు ఏ పార్టీ అయినా రాజకీయాలకి మంచిది కాదని నాకు ఆలోచన. ఇంకొక పాయింట్ ఏంటంటే కోడెల శివప్రసాద్ గారు కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, లేదా మీరు కావచ్చు, లేదంటే ఇతరత్ర పెద్ద నేతలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళని కూడా కక్షపూరితంగానో లేదంటే ఏదైనా కేసులో కావాలని ఇరికించో ముందుగా బురద జల్లేసి జైల్లో పెట్టడానికే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే కోడెల శివప్రసాద్ గారు అయితే ప్రస్తుతం మన మధ్య లేరు కాబట్టి వారు ఆ రోజు ఆయన్ని పెట్టినటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా చూడడం జరిగింది. అంటే ఒక్కొక్కళ్ళని టార్గెట్ చేసుకుంటూ రాజకీయంగా, అంటే ఎందుకు ఈ పాయింట్ వస్తుంది అంటే చాలా మంది డిస్కస్ చేస్తున్నారు రాజకీయంగా అప్పుడు రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి కూడా విభేదాలు ఉన్నాయి, కానీ వ్యక్తిగతంగా ఇద్దరు స్నేహితులు, ఇద్దరు ఒకే వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గాను ప్రతిపక్ష నేతగా మాట్లాడి నిర్ణయాలు తీసుకున్న రోజులు ఉన్నాయి. ఆ సాంప్రదాయం కేవలం ఇప్పుడు మాత్రమే ఎందుకు లేదు, ప్రతిపక్షానికి లేదు, మొత్తం అసలు అఖిల పక్షం అన్నటువంటి పాయింట్ ఎక్కడ ఎందుకు వినిపించట్లేదు అన్నది చాలా మంది ప్రజల అనుమానం. ఎందుకు ఇది జరుగుతోంది సార్? నేను చంద్రబాబు నాయుడు గారితో కూడా మంత్రివర్గంలో పనిచేశాను సార్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను అపోజిషన్ లో ఉన్నాను, ఎమ్మెల్యేగా. అనేక సందర్భాల్లో ఏదైనా వేదిక మీద ముఖ్యమంత్రి గారు అపోజిషన్ కలిసినప్పుడు మేము కూడా పక్కనే ఉండేవాళ్ళమే. ఇద్దరు ఎంతో ఫ్రెండ్లీగా మాట్లాడుకునేవారు, రాజకీయాలు మాట్లాడుకునేవారు, రాష్ట్రం గురించి చర్చించేవారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ 2 సంవత్సరాల్లో అటువంటి పరిస్థితులు ఎక్కడ మన ఆంధ్ర రాష్ట్రం కనపట్లే. ఇతను శాడిస్ట్ సార్, శాడిస్ట్. పబ్లిక్ మా ఓపెన్గా చెప్తాను, శాడిస్ట్. ఇతరులు భయపెట్టి భయభ్రాంతులు చేసి పరిపాలన చేసి దోచుకోవాలని చేసే ప్రయత్నంలో ప్రయత్నం కోడెల శివప్రసాద్ గారితో స్టార్ట్ చేశారు. ఆ పెద్ద ఆయన ఈ విధంగా సేవ చేసి రాష్ట్రానికి అందరికీ తెలుసు. అతను కూడా ఎంత ధైర్యవంతుడు నాకు తెలిసి 83 నుంచి కలిసి పనిచేసాం మేము. చాలా ధైర్యంగా మాట్లాడేవాడు, ధైర్యంగా పనిచేసేవాడు. అటువంటి వాడిని కూడా కొంగదీసి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. ఎంత దుర్మార్గులో అసలు ఆలోచించిన తర్వాత అచ్చెన్నాయుడు గారు, తర్వాత మన ధూళిపాల్ గారు, తర్వాత రవీంద్ర గారు, ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకుంటూ ఈ పెద్ద లీడర్స్ అందరినీ కూడా భయభ్రాంతులు చేసి జైలు వేస్తే నెక్స్ట్ క్యాట్ అందరూ భయపడి బయటికి రాకుండా ఉంటే విచ్చలవిడిగా రాష్ట్రాన్ని దోపిడీ చేయొచ్చిన ఆలోచనతో, దౌర్భాగ్యమైన ఆలోచనతో ఒక శాడిస్ట్ గా వ్యవహారం చేస్తారు తప్పించి ఈ రాష్ట్ర అభివృద్ధి సార్ ఏ నాయకుడైనా ఏదో ఇప్పుడు కోవిడ్ వచ్చింది, ఎంత పెద్ద సమస్య ఇది, జాతీయ సమస్య ఇది. ఇటువంటి సమయంలో ప్రతిపక్ష నాయకుల్ని, అన్ని పార్టీ వాళ్ళని, మేధావుల్ని, సైంటిస్టుని అందరినీ కూర్చోబెట్టి ప్రతి 10 రోజులు వారం కూర్చోబెట్టి వాళ్ళు సలహాలు తీసుకొని దీన్ని ఎలా అరికట్టాలో ఆలోచించాలి కదా సార్. ఏ నాయకుడైనా పక్క రాష్ట్రాలు చేస్తారు, స్టాలిన్ గారు అంతా చేస్తారు కదా, నువ్వెందుకు చేయట్లేదు సార్? ఎవరైనా పిలిపించావా? ఎవరితో మాట్లాడుతున్నావా? డాక్టర్స్తో మాట్లాడుతున్నావా? లేదా నీ సొంత నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రానికి ఇంత మంచి అవడం కారణం నువ్వు కదా అంటే అతను ఆలోచన విధానం శాడిస్ట్ ఆలోచన విధానంతో అతను తప్పించి రాష్ట్రం కోసం, రాష్ట్ర బాగు కోసం ఆలోచించే విధానం తను ఏదన్నది స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధానం సార్ ఇది. సార్ రెండోది వచ్చేసి ఇదే దాని మీద ముఖ్యంగా ఈ సంగం డైరీని మొత్తం నిర్వీర్యం చేసి అమూల్ అనేటువంటి దానికి రాష్ట్రాన్ని, ప్రజల సొమ్ముని, పాడి పరిశ్రమని కూడా కట్టపెడదాం అని చెప్పి ఈ జీవోలు ఇవన్నీ ఇచ్చారు. కోర్టు ఏమో స్టే ఆర్డర్ ఇచ్చింది. కానీ వీళ్ళు మాత్రం ముందుకే వెళ్తూ మొత్తం అన్ని కూడా ఈ అమూల్ డైరీకే, అంటే అమూల్ కంపెనీ మీద ఎవరికి ఎటువంటి వ్యతిరేక భావన అయితే లేదు, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాడి పరిశ్రమని నిర్వీర్యం చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పి చాలా మంది అంటున్నారు. దీని మీద మీ సూచనలు, సలహాలు ఏంటి సార్? సార్ ఇది మంచి పాయింట్ రీచ్ చేశారు.
అమూల్ డైరీ మీద మాకు వ్యతిరేకతలు ఇస్తారు. అది ప్రైవేట్ డైరీ. గుజరాత్ నుంచి గుజరాత్లో ఉన్న డైరీ మంచి డైరీ, దేశవ్యాప్తంగా మంచి పేరున్న డైరీ. ఆ డైరీని ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్ చేసుకోండి. వాళ్ళు ప్రైవేట్ డెవలప్ చేసుకోండి. వద్దని ఎవరన్నారండి? ఆ ప్రైవేట్ సంస్థను తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టి ప్రభుత్వం డబ్బు, ప్రజల డబ్బుని ఆ డైరీ ఖర్చు పెట్టి డెవలప్ చేయాల్సిన అవసరం ఏముంది సార్? ఆంధ్ర రాష్ట్రంలో చాలా డైరీలు ఉన్నాయి. సంగం డైరీ ఉంది, విశాఖ డైరీ ఉంది, నల్గొండలో డైరీ ఉంది. ఇవన్నీ కూడా కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారంగా పనిచేసిన డైరీలు సార్. కోఆపరేటివ్ యాక్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా పనిచేస్తున్న డైరీ. అదే విధంగా మన సంగం డైరీ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు వాళ్ళని ఎందుకు కేసు పెట్టారండి? పెట్టవలసిన అవసరం ఉంది. ఓకే, సంగం డైరీ తప్పు చేశారన్నారు. సేమ్ రూల్స్ ప్రకారంగా, సేమ్ చట్ట ప్రకారంగా విశాఖపట్నంలో విశాఖ డైరీ పనిచేస్తుంది కదా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు అంటే వాళ్ళు మీ మనుషులేనా? సేమ్ యాక్ట్ అండి, ఈ రెండు కూడా ఒకటే యాక్ట్. యాక్ట్ లో పనిచేస్తున్న విశాఖ డైరీ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. నేనేమంటానంటే, ఇప్పుడు అమూల్ డైరీని వ్యతిరేకించట్లేదు సార్ మేము, కానీ మన స్థానిక మన రాష్ట్రంలో ఉన్న డైరీని కూడా మీకు ప్రోత్సహించాలి తప్పించి నిర్వీర్యం చేయడం తప్పు కాదా? దానికి సమాధానం చెప్పండి. ఎంత డబ్బు పెడతారండి దానికి? బిల్డింగ్ రండి, వాళ్ళు వీధి కట్టాలండి, వాళ్ళు కట్టుకోలేరా? సంగం డైరీ వాళ్ళు, సారీ అమూల్ డైరీ వాళ్ళు మన డబ్బుతో వాళ్ళు మన రాష్ట్రంలో ప్రైవేట్ డైరీ చాలా డైరీలు ఉన్నాయి. దాంట్లో కొన్ని వేల మంది, లక్షల మంది పనిచేస్తారు. ఆ డైరీలు కూడా డెవలప్ చేయాలి కదా మీరు. అంటే సంగం అమూల్ డైరీతో మీ టైప్ అయిపోయి డబ్బుల కోసం దేనికోసం టైం అయిపోయి ఈవేళ లోకల్గా ఉన్న డైరీలన్నీ ఇరివీరింగ్ చేసి డబ్బులు, రాష్ట్రంలో ఉన్న డబ్బులు కూడా దోసేయడానికి ప్రయత్నం చేస్తారా? ఇవన్నీ మాకు అనుమానాలు ఉన్నాయి. దాన్ని పబ్లిక్ కి చెప్పవలసిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీకు ఉందా లేదా? ఇప్పుడైనా వివరంగా చెప్పారా ప్రజలకి? చెప్పడే మీరు మా ఇష్టం, మీ ఇష్టం చేసుకునే మాట ప్రభుత్వంలో ఇది పద్ధతి కాదు. ఒకవేళ సంగం డైరీ తప్పైతే విశాఖపట్నం డైరీకి తప్పే యాక్షన్ తీసుకోండి. ఎందుకు తీసుకోవట్లేదు? సార్, డైరీలు ఒకటే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన పోర్టులు కావచ్చు, ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఇవన్నీ అటు అదాని కట్టబెట్టడం, ప్రభుత్వ వాటాన్ని వదిలేసుకుని, అలాగే దీనికి సంబంధించి పోరాటం చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు తప్పితే విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఇక్కడ వీళ్లు చెప్పకపోవడం. ఇంకో పక్కన కేంద్రం ఏమో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎందుకు అమ్ముతున్నాము అంటే దేశ భద్రతకి సంబంధించిన విషయం కాబట్టి మేము చెప్పమని వాళ్ళు అంటున్నారు. విశాఖకి సంబంధించి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఎప్పుడో మేము పుట్టక ముందు మా తాతల కాలం నుంచి ఉన్నటువంటి ఉద్యమం. ఆ ఉద్యమంతో మీలాంటి వాళ్ళందరూ కలిసి దాన్ని సాధించుకున్నారు. ఇప్పుడు దాన్ని గొంపగుత్తగా తీసుకెళ్లి ఎవరో ఇంకో కంపెనీ వాళ్ళకి, విదేశీ కంపెనీకి అమ్మేసి దాని ఆస్తులన్నీ ఇచ్చేస్తుంటే చీమ కుట్టినట్టు కూడా కనిపించట్లేదా అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక పాయింట్. అన్ని వర్గాల నుంచి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వ్యతిరేకత ఉంది. ఎందుకుందంటే ఇది ఎంతో మంది చనిపోయి సాధించుకున్నటువంటి ఉక్కు కర్మాగారం సార్. మన భారతదేశంలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఇది. ఆ రోజుల్లో ఎంతో మంది ఉద్యమం చేస్తూ వచ్చారు. అటువంటి స్టీల్ ప్లాంట్ ని అమ్మేవాళ్ళని ఆలోచన సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చినప్పుడు, పెద్దవాళ్ళు ఎవరు అదాని గ్రూప్, ఏ గ్రూప్ మొత్తం వాళ్ళు అందరికి అమ్మేస్తున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యతిరేకించవలసిన బాధ్యత ఉంది కదా సార్. ఎందుకు నువ్వు మనస్ఫూర్తిగా వ్యతిరేకించట్లేదు? మన తీర్మానం పెట్టారు అసెంబ్లీలో, వీలుంటే ఆపు చేయండి, ఏదో లవ్ లెటర్, ప్రధానమంత్రి గారు లవ్ లెటర్ రాస్తారు తీర్మానం. నిర్మలా సీతారామన్ గారు క్లియర్గా చెప్పారు, ఇవన్నీ కూడా మీ ముఖ్యమంత్రికి తెలిసే జరుగుతున్నాయని ఆమె స్టేట్మెంట్ ఇస్తారు. ఒక పక్కేదో అతను మాట్లాడరు. ఎందుకు మాట్లాడండి? భయం. కేసులు ఉన్నాయి కదా, వెంటనే బొక్కలేస్తారు భయం, జైలు వేస్తారు భయం. అందుకే కదా సార్ ఈవేళ స్పెషల్ స్టేటస్ గురించి మెడలోంచి చేస్తారని చెప్పి మాట్లాడినటువంటి పెద్ద మనిషి ఎలక్షన్లో ఇవాళ ఎందుకు మాట్లాడలేదండి? మాట్లాడు, వాళ్ళు ఏం చేసినా మాట్లాడు సార్. ఉన్న కేసులు ఉన్నాయి, మళ్ళీ జైల్లో పోతాడు. ఆ కేసుల నుంచి బయటపడడం కోసం జైలుకి వెళ్ళకుండా ఉండడం కోసం అని చెప్పి వాళ్ళు ఏం చెప్పినా చేయడం కోసం ఇతను తల వంచి మాట్లాడుతున్నారు తప్పించి మీదికి లేదు. మళ్ళీ మొన్న విశాఖపట్నం పోర్టు, ఏది మన గంగవరం పోర్టు సార్, గంగవరం పోర్టు కూడా సేల్ పెట్టారు సార్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ల్యాండ్స్ ఇచ్చి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఇచ్చి, దాంట్లో ప్రభుత్వ వాటా పెట్టి ల్యాండ్స్ బదులు ప్రభుత్వ వాటా పెడితే ల్యాండ్స్ కూడా వాళ్ళకి తీసి ఎంతో వాళ్ళకి ఇచ్చడానికి ఈవేళ చేస్తారంటే కాకినాడ ఎస్సీ జెడ్ ఉంది సార్. ఎస్సీ జెడ్
అది కూడా ఇప్పుడు ఈ రెండో A2 విజయసాయి రెడ్డి అల్లుడి కంపెనీకి ఇచ్చేసారు సార్. ఇలాగే రాష్ట్రాన్ని దోషించుకుంటారు సార్. ఇది రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదా? ఎంతో మంది త్యాగంతో వచ్చే స్టీల్ ప్లాంట్ కాపాడాల్సిన బాధ్యత నీకు లేదా? నీ కేసుల కోసం, నువ్వు కేసుల నుంచి జైలుకి వెళ్లకుండా ఉండడం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడతావా? ఇదేనా ముఖ్యమంత్రి చేయవలసిన కార్యక్రమం? ఇవన్నీ మేము అడుగుతూ ఉంటే భయపించడం, కేసులు పెట్టడం, అందరిని అరెస్ట్ చేయడం, ఏదో కేసు, ఏ కేసు లేకపోతే మన కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించే కేసు పెట్టాడు, ఏదో కేసు. పోలీసులు కూడా వాళ్ళు బాస్ అనుకుంటే వాళ్ళు చెప్పినట్టు చేస్తూ ఉంటే మీకు మాట్లాడే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం పద్ధతి కాదు. కాపాడుకోవాలి, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుంటే దోహదపడుతుంది సార్. కేసుల సంగతి అన్నారు కాబట్టి ఇటీవల బాగా సంచలనంగా మారుతున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్. ఆయన బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి ఆయన సొంత పార్టీ ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారే కేసు వేశారు. ఆయన వర్షన్ ఏంటంటే, నా ముఖ్యమంత్రి, నా నాయకుడు ఆయన కడిగిన ముత్యంలా బయటికి రావాలి అన్న ఉద్దేశంతో నేను ఇవన్నీ చేస్తున్నానని చెప్పి ఆయన ఒక మాట అంటున్నారు. అలాంటి మనిషిని ఒక సద్విమర్శ చేస్తూ, సార్ ఈ సలహా తీసుకోండి పార్టీకి మంచిది అవుతుందని చెప్తున్నటువంటి వ్యక్తిని తీసుకెళ్లి సిబిసిఐడి పోలీసుల చేత 3rd డిగ్రీ ప్రయోగించడం కావచ్చు, ఇది కావచ్చు, అది ఒక పార్లమెంట్ మీద దాడిగానే చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ మీద, జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు అంశం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ నేను అడిగిందంటే, రఘురామకృష్ణరాజు గారు ఎంపీ, అందులో మీ పార్టీ ఎంపీ, అతను బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేస్తూ ప్రెస్ ముందు ఏం చెప్పారు, మా ముఖ్యమంత్రి గారు కడిగిన ముత్యంలాగా బయటికి రావాలి, అతను అందరూ దొంగ అంటే నేను బాగా తట్టుకోలేకపోతున్నాను, అంతే కడిగిన ముత్యంలో రావాలని చెప్పి చేసింది వేరే ఉద్దేశం అయితే అని అంటారు. ఈవేళ అతను చేసిన బెయిల్ పిటిషన్ రద్దు చేశారు కాబట్టి అతని మీద లేకపోతే కేసులు పెట్టి ఒక ఎంపీ అని చూడకుండా రాత్రి తీసుకెళ్ళి జైల్లో పెట్టి శుభ్రంగా కొట్టి పంపించారంటే ఒక ఎంపీని. ఎంతవరకు న్యాయం సరిగ్ది పద్ధతి సార్? ఇప్పుడు మీరు అన్నారు తన మనిషిని కూడా అలా చేయడం ఎంతవరకు ధర్మం అని. జగన్మోహన్ రెడ్డి గారు ఒక శాడిస్ట్ సార్. తన భయ అనే భేదం లేదు అతనికి. సొంత బాబాయిని చంపేస్తేనే దిక్కు మొక్కు లేదు ఈ వేళకి. ఆ రోజు ఎన్నో మా బాబాయిని చంపేశారు, చంద్రబాబు నాయుడు కారణం, సిబిఐ ఎంక్వైరీ ఏంటి, ఆయన పేరు ఏంటి గొడవ చేసినటువంటి ముఖ్యమంత్రి 2 సంవత్సరాలైనా బాబాయ్ కేసు గురించి పట్టించుకోలేదంటే మనకు అర్థమైంది సార్. తన పయోడా కనవడా భేదం లేదు. తనకు అడ్డొస్తే ఎవరినైనా లేపేయడానికి సిద్ధపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నది పిల్లలు క్లియర్గా అర్థమవుతుంది. ఇవాళ ఎంక్వైరీ చూస్తుంది సార్. వాళ్ళ బాబాయ్ 3 ఎంక్వైరీ 4 ఎంక్వైరీలో ఎంతసేపు డ్రైవర్ని పనిచేసే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు తప్పించి ఈ విజయసాయి రెడ్డినో ముఖ్యమైన నాయకులు పేర్లు పడుతున్నాయి కదా, వాళ్ళ అన్నాన్ని పిలిపించి ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారండి? విజయసాయి రెడ్డి ఫస్ట్ టైం చనిపోయిన వెంటనే మాట అన్నాడు, గుండుపోటుతో చనిపోయాడు అని. విజయసాయి రెడ్డి చెప్పాడు, వాళ్ళు ఎవరు అనలే, ఇంట్లో వాళ్ళు ఎవరు అనలేదు. గుండుపోటు చనిపోయినట్టు విజయసాయి రెడ్డి ఎలా చేసింది అంటే, ముందు విజయసాయి రెడ్డి బొక్కలో వేసి 2-3 లాగితే అసలు వాస్తవాలు బయటపడతాయి కదా. ఆ పని చేయట్లేదు ఎంక్వైరీలో. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది అంటే, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా వెళ్తే ఇంట్లో వాళ్ళు లేదు, పై వాళ్ళు ఎవరినైనా ఒకేలా చేస్తారు అన్నది ఈవేళ మన కళ్ళ ముందు ఉన్న సత్యం. రైట్ సార్. సో ఇక పార్టీ విషయాలకు సంబంధించి వస్తే, ఇటీవల కాలంలో యువ నాయకులకి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే సీనియర్ నాయకులందరికీ కూడా సముచితంగా వాళ్ళ స్థానాలు ఇస్తున్నారు. కమిటీలు ఏర్పాటు చేయడం కావచ్చు, జాతీయ అధికార ప్రతినిధి హోదాలు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే యువత గాని, నేతలు గాని కొంతమంది డిజిటల్ మీడియాలోకి రావడానికి, లేదు మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి కాస్త జంకుతున్నారు, లేదు రావడానికి మొహమాట పడుతున్నారు అన్నటువంటి ఒక అభిప్రాయం ఉంది. అది ఎప్పుడు మారుతుంది? ఎలా ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు వాళ్ళు? సార్ ఈవేళ ఏంటంటే ఒక నిమిషం తీసుకుంటారు సార్ పర్మిషన్. ఎస్ సార్. ఏంటంటే 83లో నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మైకి ముందు మాట్లాడనుకున్నాను కాదు సార్. మాట్లాడాలంటే కాళ్ళు దడదడ ఉడికి. ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఎంతమంది యూత్కి ఇచ్చారు 83లో మీకు ఎక్కడ ఉంటాయి చూడండి ఒకసారి. చదువుకున్న వ్యక్తిగా అప్పుడు రాజకీయాల్లో చదువుకున్న వ్యక్తులు తక్కువ, ఎమ్మెల్యేలకు కూడా 7 ఉండేవారు ఆ రోజుల్లో. కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత 80% మందికి ఎడ్యుకేటెడ్ ఇచ్చారు. ఇంజనీర్లకి, లాయర్లకి, డాక్టర్లకి, వీళ్ళందరికీ ఇచ్చి 80% మందికి ఇచ్చి ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు.
అంతతో వదిలిపెట్టలేదండి. దేశంలో ఉన్నటువంటి చాలా మంది ఉపన్యాసకులు తీసుకొచ్చి గండిపేటలో మా ట్రైనింగ్ క్యాంప్ పెట్టి, ట్రైనింగ్ క్యాంప్ అంటే 1 రోజు 2 రోజులు కాదు సార్, నెల రోజులు అక్కడే ఉండాలి, అక్కడే పడుకోవాలి, అక్కడే భోజనం ఇచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చి ఈవేళ ఈ లెవెల్కి మేము వచ్చామంటే కారణం మహానుభావుడు రామారావు గారు, అతనికి ట్రైనింగ్. అందుకే మా అదృష్టం చెప్పండి, తెలుగుదేశం పార్టీ అదృష్టం. సరే గెలవచ్చు ఓడిపోవచ్చు అది వేరండి. అంతమంది నాయకులు పోయినా అధికారం లేకపోయినా ఈ రోజు కూడా మన కేడర్ నిలబడిందంటే ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి, ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ట్రైనింగ్ బాగా పనిచేసింది. అలాగే నేను కూడా చాలా సందర్భాల్లో మా మీటింగ్లో చెప్తుంటాను నేను, సార్ మాకు 83లో నా వయసు 25 సంవత్సరాలు 3 నెలలు, ఇప్పుడు 64 సంవత్సరాలు వచ్చే నాకు కొత్త ప్లేట్ రావాలండి. ప్రతి ఎలక్షన్ కూడా కనీసం 30% 40% కొత్త వాళ్ళని తీసుకొస్తూ ఉంటే అప్పుడు పాత కొత్త కలయికతో వాళ్ళందరూ ట్రైన్ అవుతారు. మళ్ళీ పార్టీకి కొన్ని సంవత్సరాల ముందుకు వెళ్ళే అవకాశం వస్తుందని చెప్పడం జరిగింది. దానికి మా అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకున్నారు, అందరికీ అవకాశాలు ఇస్తున్నారు. మీరు కూడా ట్రైనింగ్ క్యాంప్ అవసరం సార్. రాజకీయం అంటే ఏంటి సార్? రాజకీయం ఎలా బిహేవ్ చేయాలో జ్ఞాపకం రాజకీయం, సభ్యత, సంస్కారం, మాట్లాడే విధానం, రాష్ట్రానికి ఏం కావాలి, ఏ విధంగా పనిచేస్తే రాష్ట్రం బాగుపడుతుందో ఆలోచించే విధానం రావాలి. అవన్నీ రావాలంటే కొన్ని లెసన్స్ రావాలి. రామారావు గారు పెట్టే రోజు బండి ట్రైనింగ్ క్యాంప్ పెడుతున్నాం మేము కూడా. ఇప్పుడంతా సిస్టమ్ మారి డిస్ట్రిక్ట్ మీడియా వచ్చింది, అన్ని వచ్చింది కాబట్టి దానికి ట్రైనింగ్ కుర్రాళ్ళు చదువుకున్నారు. ఆ టైంలో చాలా మంది చదువుకోలేదు కాబట్టి అందరూ చాలా మంది కుర్రాళ్ళు 190 మంది కుర్రాళ్ళు చదువుకున్నారు. 97, 95 సంవత్సరాలు చదువుకున్నారు. చదువుకున్న కుర్రాళ్ళు కాబట్టి ఈజీగా ట్రైన్ చేయగలం. మళ్ళీ వాళ్ళందరినీ కూడా మంచి నాయకుడిగా తయారు చేసి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి అధికారం ఉంటుందా లేదంటే రాష్ట్ర ప్రజలకి అండగా ఉండడం కోసం, పార్టీని ముందుకు నడిపించడం కోసం, రాష్ట్ర అభివృద్ధి చేయడం కోసం వాళ్ళందరూ బాగా ట్రైన్ చేస్తాం. మేము ఆ బాధ్యత మీ అందరూ కూడా మా సీనియర్ అందరూ తీసుకుంటామని కూడా ఈ సందర్భంలో మేము అందరికీ చేస్తాం సార్. సో ముఖ్యంగా ఈ ట్రైనింగ్ అనే దాంట్లో మీరు చెప్పారు కాబట్టి ఈ సభ్యతా సంస్కారం అంటే ఎలా ఉండాలి దాని గురించి అని చెప్పి ఇటీవలగా దాదాపు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ నేతలు మాట్లాడుతున్నటువంటి భాష ఒకవైపు చూసుకోవాలి. నిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని మాజీ సర్పంచ్ గా చేసినటువంటి వ్యక్తిని నరికి చంపినటువంటి ఘటనలో నారా లోకేష్ గారు అక్కడికి వెళ్లి వాళ్ళకి సంఘీభావం ప్రకటించి కాస్త ఆవేశానికి లోనే కొన్ని వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే కేసు పెట్టుకో, దమ్ముంటే రా తేల్చుకుందాం అంటే, స్టాన్ఫోర్డ్ లో చదివినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు కూడా ఎన్నో కంపెనీలు, ఎంతో మంది ఐటీ ప్రముఖులు వీళ్ళందరినీ కలిసి రాష్ట్రానికి పెట్టుబడులు కావాలి అని చెప్పి ఇన్నాళ్లు పనిచేసినటువంటి వ్యక్తి ఏ రోజు ఇంత ఆవేశానికి లోనవ్వలేదు, ఇటువంటి భాష ఎప్పుడూ వాడలేదు. ఆ ఒక్క మాట నేను అన్నందుకే మొత్తం వైసీపీ వాళ్ళందరూ కూడా ఎదురుదాడి చేస్తా ఉన్నారు. మరి వైసీపీ వాళ్ళు మాట్లాడేటువంటి భాష లోకేష్ ఒక్క పూట మాట్లాడితేనే ఇలా ఉంటే, రేపొద్దున్న ఇదే రకమైనటువంటి ఎదురుదాడి జరిగితే, ఇంకా ఇలాగే మాట్లాడుతూ ఉంటే పరిస్థితులు ఇంకెంత ఉంటాయి ముందు? సార్ నేను ఏమంటానంటే, నిన్న లోకేష్ గారి మాట్లాడే ఒక్క మాట గురించి ఇంత రభస్ చేస్తారు కదా. ఈ 2 సంవత్సరాలు మీరు ఎన్ని బూతులు మాట్లాడారండి? చంద్రబాబు నాయుడు గారిని ఎంత నీచాధినీయంగా మాట్లాడారండి. బూతుల మంత్రి ఒకడు, బెట్టింగ్ మంత్రి ఒకడు, ప్యాకాడ్ మంత్రి ఒకడు, వాళ్ళ పేర్లే బెట్టింగ్ మంత్రులు అట. వాళ్ళు ఇల్లు ఎంత అసభ్యంగా మాట్లాడారండి. అలాగని చెప్పి వాళ్ళు అసభ్యంగా మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడాలని చెప్పి నేను అన్నాం. అయితే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? ఒక 2 మంచి కార్యకర్తలు అతి దారుణంగా గొడ్డలతో చంపేస్తే ఆ ఉద్రేకం భావంతో ఏదో మాకు మాట మాట్లాడవచ్చు, తప్పు లేదని కూడా అన్నా నేను. ఆ ఉద్రేకం అలా వస్తుంది. ఒకసారి ఆ పరిస్థితి చూసిన తర్వాత, ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత, అరే ఎంత ఘోరం అయితే మనుషుల పశువుల ఏంటి రాకున్నారని చెప్పి ఎవరైనా మాట్లాడతాం. ఆ ఒక్క మాటను పట్టుకొని మాట ఇప్పుడు అశోక్ గజపతి గారు పెద్ద ఆయన మాట్లాడితే ఇది మాట్లాడలేదండి, నా పెద్దలు ఇది మాట్లాడలేదండి, అమర్ రాంబాబు గారు నాకు పెద్దలు ఉన్నారు ఇది మాట్లాడలేదండి. ఇంతా మీరు అన్నారు సంస్కారం ఇది అన్నారు కదా ట్రైనింగ్ లో. ఏమన్నారంటే రాజకీయాల్లో విమర్శలు అవసరం సార్. రాజకీయ పార్టీలు చాలా ఉంటాయి. అధికార పార్టీ ఏది కార్యక్రమం చేస్తున్నప్పుడు రాజకీయ పార్టీలు విమర్శిస్తుంటారు. ఆ విమర్శల్ని తీసుకొని దానికి సరైన జవాబు ఇవ్వాలి తప్పించి దాన్ని వ్యతిరేకంగా తిట్టడం, బూతులు తిట్టడం అది పద్ధతి కాదు. అది మేము ఎలా చేస్తున్నాం, మా టార్గెట్ ఇది, మా బడ్జెట్ ఇది అని చెప్పాలి. అంతేగాని నువ్వు మీ అమ్మ మొగుడా, నువ్వు బూతులు తిట్టడం ఏంటంటే మాటలు ఎవరైనా మాట్లాడతారు కదా. దాన్నే సంస్కారం అన్నాను నేను.
రాజకీయ నాయకుడిగా ఎదిగినప్పుడు ఆ పోస్ట్ లోకి వచ్చింది మామూలుగా ఉంటుంది, ఎవరు పట్టించుకోడు. ఆ పోస్ట్ లో ఉన్నప్పుడు ఏ చిన్న తప్పు మాట్లాడినా దాన్ని 10 మంది విమర్శిస్తుంటారు. ఆ విమర్శలు రాకుండా బట్టి మనం కంట్రోల్ చేసుకోవాలి, తప్పదు. రాజకీయాల్లో ఇంతమంది ఒక్క మనిషి ఇంతమంది జమాన్సాలు చెప్పాలి, చెప్పక తప్పదు. ఆ పోస్ట్ లో ఉన్నావు కాబట్టి. అంటే ఇది ఒక పార్టీకి కాదు, అందరూ కూడా దీన్ని అవలంబించుకోవాలి. ఒక పద్ధతి అయిన వాతావరణంలో రాజకీయాన్ని ఎవరు నరాలు తప్పించి నువ్వు మాట్లాడి చంపేస్తాను, లేదా లారీతో గుర్తించేస్తాను, లేదా గొడ్డతో చంపేస్తాం, ఈ భావన మంచిది కాదు, మంచి వాతావరణం కాదు. అటువంటి వాతావరణం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం కాదు. కానీ మేము నాకు ఆ విధంగా రాకుండా చూసుకోవడం కోసం రాబోయే తరం వారికి మన ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం. ఇవాళ చూడండి సార్, ఇవాళ పేపర్ ఆంధ్రజ్యోతిలో ఇది ఎవరండి, గోని ప్రకాశ్రావు గారు కామెంట్ చేశారు. మీరు కూడా చదివి ఉంటారు, మీరు ఫాలో అవుతారు. దాంట్లో ఏమన్నాడంటే, ఆళ్ళ వైసీపీ నేతలు ఆళ్ళ రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు బ్రోకర్లు అని చెప్పాడు సార్. ఈ ఎవరైతే A2 ఉన్నాడో విజయసాయి రెడ్డి ఫైనాన్స్ బ్రోకర్ అని చెప్పాడు. చెప్పిన ఎవరండి, ప్రకాశ్రావు గారు. ఇతను ఎవరు, ఈ జగన్మోహన్ రెడ్డి తండ్రి గారికి ప్రియాతి ప్రియమైన శిష్యుడు. అంటే నేనేమంటానంటే, దీన్ని అతను చెప్పాడు కాబట్టి కరెక్ట్ అని నేను అన్నాను. అటువంటి వ్యక్తి మాట్లాడేంటే సలహాదారులు ఎలా ఉండాలండి, సలహాదారులు ఇటువంటి వాళ్ళని సలహాదారులు. A2 ఎవరు, మా MP గారు, అతను సలహాదారు. సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు అండి. వీళ్ళండి సలహాదారులు. వాళ్ళ క్యారెక్టర్ నాకు తెలీదా? అలా ఎన్టీ రామారావు గారికి రాజకీయాలు ఏం తెలుసు సార్? ఏమీ తెలియదు. పేపర్ కూడా చదివారు కదా సార్. ఆయన ఎంత మంచి పరిపాలన చేశారు సార్. కారణం ఏంటంటే రాజకీయాలు తెలియపరించే మంచి సలహాదారులు పెట్టుకోండి సార్. అతను ముఖ్యమంత్రి గారికి కొంతమంది సలహాదారులు ఉంటారు సార్. ఏ ముఖ్యమంత్రి గారు ఉంటారు, రాజు అది. ఈ దిక్కిమాల ముఖ్యమంత్రికి దిక్కిమాల పరిపాలనకి 45 మంది సలహాదారులు. దాంట్లో చెప్పిన పేరు కండి, దీంట్లో మన సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, ఇటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఇతనితో పాటు కేసుల్లో ఉన్న వ్యక్తులు సార్, సహచరులు, దొంగతనాల్లో సహచరులు వీళ్ళందరూ. వీళ్ళందరినీ కూడా వదిలిపెట్టుకుని సహచరులుగా జైల్లో కేసుల్లో ఉన్న వ్యక్తులు కదా, ఎవరు చేస్తారు పాపం. వాళ్ళు తీసుకొచ్చి అధికారులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా తీసుకొని ప్రభుత్వ డబ్బుతో జలసాలు చేస్తూ తప్పుడు సలహాలు ఇస్తూ ఈ రాష్ట్రాన్ని ఈవేళ అన్యాయం చేస్తున్న పరిస్థితి చూసాం. అలా ఎన్టీ రామారావు గారు చెప్పాను మీకు, ఎన్టీ రామారావు ఏమి రాజకీయం తెలియదు సార్, అసలు తెలియదు. అతను ఆలోచన ఏదో చేయాలి తప్పన. అంతేకాని రాజకీయం అంటే తెలియదు. రాజకీయం అంటే ఏంటి సార్, ఏముంది సార్ రాజకీయం? నాకు తెలిసి నేను కూడా రాజకీయం చేశాను 30 నెలలు. ఒక మంచి సలహాదారులు పెట్టుకొని నా ఆలోచన దీన్ని కార్యరూపం దాల్చాలంటే ఏ ట్రాక్ మీద వెళ్ళాలా అని చెప్పి ఆలోచన చేయాలి. అది నాయకత్వ లక్షణం. అది ఎన్టీ రామారావు చేశారు. 2 రూపాయలకే కేజీ బియ్యం అన్నాడు, పక్కా ఇల్లు అన్నాడు, బట్టలు అన్నాడు, ఆడవారికి ఆస్తులు హక్కు అన్నాడు. ఇటువంటి మంచి కార్యక్రమాలు. ఆ తిరుపతిలో ఏమో పద్మావతి మహిళా యూనివర్సిటీ అన్నాడు. ఇటువంటి మంచి ఆలోచన ఎందుకు వచ్చేసారు? అతనికి సినిమా నటన వాళ్ళు రావచ్చు, లేదా ఇంకా వేరే వాళ్ళు రావచ్చు. దాన్ని అమలు చేసింది ఎవరు సార్? నాకు తెలిసి 2 వ్యక్తులు సార్. ఎలాంటి వ్యక్తులు సార్? బ్రహ్మాండ వ్యక్తులు. ఎప్పుడైనా రామారావు గారి తర్వాత నమస్కారం కానీ ముందు 2 నమస్కారం పెట్టుకున్నాను. ఎవరంటే అక్కడ దాంట్లో రాఘవేంద్రరావు గారు అని చెప్పి ఒక PS ఉండేవారు సార్ ఎన్టీ రామారావు గారికి. మన రాష్ట్రం కాదు, ఏదో రాష్ట్రంలో చూసారు. వచ్చి ఇక్కడ రామారావు గారు పనిచేశారు. అతను విజయవాడ బస్సు యాక్సిడెంట్ లో బస్సులో వెళ్తారు. రామారావు ముఖ్యమంత్రి సలహా ఇచ్చే వ్యక్తి PS బస్సులో వెళ్తే యాక్సిడెంట్ చెప్పేసి. తర్వాత మన జయప్రకాష్ నారాయణ గారు సార్, ఇప్పుడు 2 వ్యక్తులు సార్ రామారావు గారిని కూర్చోబెట్టి అతను వినకపోయినా సార్ ఇది సార్ ఎలా చేస్తే బాగుంటుంది సార్, ఎలా చేస్తే బాగుంటుంది సార్, 2-3 రోజులు ఓపికగా చెప్పి అతని చేత అనేక మంచి కార్యక్రమాలు చేయడానికి ఆలోకోవడం ఒక ఇన్స్ట్రుమెంట్ గా తయారయ్యారు సార్. ఇలాగా తప్పు సలహాలు ఇవ్వలేదు, ఇన్ని కార్యక్రమాలు చేశారండి. ఎలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారండి.
మీరే దోపిడీ చేయలేదే, ఇదేంటి పద్ధతి? ఇవాళ మనకి ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు సార్, ఒక విషయం ఎక్స్ట్రా మాట్లాడుతున్నాను. ప్రశాంత్ కిషోర్ అదే జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల సలహాదారు. ఆ మధ్య స్టేట్మెంట్ ఇచ్చేసారు సార్, నాకు కలంటే ఎలా నీరు వచ్చింది, నమ్మకపోయింది. ఏమన్నాడు సార్ అతను? ఆంధ్ర రాష్ట్ర జనానికట కొలపిచ్చి, డబ్బు పిచ్చి, మందు పిచ్చి, దానికోసం ఏవైనా చేస్తారు ఆంధ్ర రాష్ట్ర జనానికి చెప్పి ఎక్కడో ఇతర రాష్ట్రానికి చెప్పి కిషోర్ మాట్లాడుతున్నారంటే ఎందుకు మాట్లాడగలుగుతారు సార్? ఏదైనా చేస్తారు గుడి కోసం. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎటువంటి వాళ్ళండి? అక్కడి నుంచి మాట్లాడేటంటే, ఆ విధంగా మాట్లాడేది, అంత ధైర్యంగా మాట్లాడేటంటే ఏంటి పరిస్థితి? ఇదే పరిస్థితి లేదా రాష్ట్ర పరిస్థితి ఏంటి అని అందరూ ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భం చేస్తున్నారు. తర్వాత ఇంకో విషయం సార్, నేను చెప్పాలి మీకు, ఈవేళ పరిపాలన అంటే ఏమిటి, రాబోయే తరం వరకు పరిపాలన అంటే ఏమిటి సార్? ఈవేళ పరిపాలన అంటే అప్పులు చేసి డబ్బులు తీసుకొచ్చి జనానికి ఫ్రీగా ఇవ్వడం కాదండి. ఉన్న పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాలి, అప్పుడప్పుడు ఆదుకోవాలి, తప్పులేదు. కానీ వ్యవసాయం ముఖ్యం సార్. మన బడ్జెట్లో ఎక్కువ కేటాయింపు వ్యవసాయం పెట్టాలి ఉన్న బడ్జెట్లో. తర్వాత విద్య, చదువుకునే అవకాశం, చదువుకుంటే ఆ చదువుతో వాడి జ్ఞానంతో వాడి కాళ్ళ మీద వాడి బతకాలు కుటుంబాన్ని పోషించుకోగలరు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు లేదు సార్. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా చదువుకుంటే ఉద్యోగాలు వస్తున్నాయి. అటువంటి అవకాశం చదవడం కల్పించాడు. అంటే విద్యకి వ్యవసాయంతో పాటు విద్య, కాదు వైద్యం సార్. మీరు ఎంత డబ్బు ఇస్తే మాత్రం ఈవేళ సార్ కరోనా కేసుకి హాస్పిటల్కి వెళ్తే చచ్చిపోయిన తర్వాత కూడా 11 లక్షలు 20 లక్షలు బిల్లు వచ్చాయి సార్. ఇంకోటి చచ్చిపోయిన తర్వాత కూడా బిల్లు కట్టారు సార్. చచ్చిపోయి ఆరు బాధలు ఉంటాయి, 20 లక్షలు 12 లక్షలు కట్టి బయటకు వచ్చారంటే మరి వైద్యం ఏముంది సార్? తర్వాత వైద్యానికి ప్రయత్నం ఇవ్వండి. త్రాగునీరు సార్, ఈ జబ్బులన్నిటికీ కారణం డ్రింకింగ్ వాటర్. డ్రింకింగ్ వాటర్ ప్రయత్నం ఇవ్వండి. అది కరెంట్ సార్, ఇవన్నీ జరగాలంటే కరెంటు ముఖ్యం. వ్యవసాయానికి కానీ త్రాగునీటికి కానీ కరెంటు ప్రయత్నం ఇవ్వండి. ఒక్క నిమిషం కూడా కరెంట్ ఆకుండా కరెంట్ ప్రయత్నం ఇవ్వండి. తర్వాత రహదారులు, వ్యవసాయదారులు పండించే పంటలు కానీ ఈ వ్యాపారస్తులకు కానీ రహదారుల ద్వారా మార్కెట్కి వెళ్ళడం కోసం రహదారులు ఇంపార్టెన్స్ ఇవ్వండి. అది ఇరిగేషన్ సార్, పోలవరం, ఉత్తరాంధ్ర సుదర్శనవంతి, అటువంటి ప్రాజెక్టులు మన రాష్ట్రంలో 46-47 ప్రాజెక్టులు మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ పూర్తయిపోతే కొన్ని లక్షల ఎకరాలకి 2 పంటలు పండుతాయి సార్ ఆంధ్ర రాష్ట్రంలో. తర్వాత ఆ ప్రాజెక్టులు వెళ్ళి దాదంటే కూడా ఎన్ని గ్రామాలు ఉన్నాయి అన్ని గ్రామాలు డ్రింకింగ్ వాటర్ వస్తుంది సార్. అదే ఆలోచించి లేకపోతున్నారు కదా. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించండి. తగ్గకపోతే గవర్నమెంటే ఎక్స్ట్రా పే చేయండి. ఎందుకు ఫ్రీ 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 ఎవడడిగాను? ఫ్రీ మూచి కడుగుతాను, వంట చేస్తాను, భోజనం పెడతాను, మూచి కడుగుతాను చెప్పి ఎవరు అడిగాను మిమ్మల్ని? అవి చేయకుండా రైతులు పండించే పంట గిట్టుబాటు ధర ఇవ్వండి సార్. ఆడు సంవత్సరాలతో కష్టపడతాడు, ధర ఉండదు, అమ్ముకోవడానికి మార్కెట్కి వెళ్తే డబ్బులు ఇవ్వరు, గిట్టుబాటు ధర ఇవ్వండి. కొత్త పరిశ్రమ స్థాపించండి సార్. కొత్త పరిశ్రమ స్థాపించుకుంటే అంత చదువుకోండి అంతటి చదువుకుని ఏం చేస్తారు సార్? చంద్రబాబు నాయుడు టైంలో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తే ఈవేళ మీరు ప్రజలు కుర్రవాళ్ళని ఎంత మోసం చేస్తారండి? ఎలక్షన్లో అన్న వస్తున్నాడు గిద్దే కుర్రాడు అన్న వచ్చాడు, ఏం చేశారు? ఈవేళ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. జాబ్ క్యాలెండర్ మళ్ళీ ఇది మోసం సార్, ఇది పెద్ద మోసం. చదవండి సార్, మీరు చదవాలి సార్. జనాలు కుర్రవాళ్ళకి కూడా అర్థం కావట్లేదు సార్. అన్న వస్తాడు బ్రాంచ్ చేస్తాడు, అన్న వస్తాడు బ్రాంచ్. ఏంటండి? గంజాయి వ్యాపారం. ఇదేంటి? ఉద్యోగాలు గంజాయి వ్యాపారం, బ్రాంచీసాలు, నాటుసార వ్యాపారం, ఇదేంటి ఉద్యోగాలు? ఇదంతా మోసం సార్. పాత ఉద్యోగాలు, వాలంటీర్ ఉద్యోగాలు 2,59,000 మంది వాలంటీర్ ఉద్యోగాలు చెప్తాడు శాతం. అయితే ఇక్కడ ఒక పాయింట్ సార్, ఉద్యోగాలు 2,55,000 వాలంటీర్లు ఆయనే లేఖ రాశారు కదా, మీరు చేసేది సేవ, మీది ఉద్యోగం కాదు, మీకు జీతాలు పెంచలేమని. మీ ఉద్యోగాలు కాదు, సేవా ధర్మం అన్నాడు. మరి ఇప్పుడు ఉద్యోగాల కింద ఎలా మెన్షన్ చేస్తారు? ఎంత సార్ ఇది? ఈ పిల్లలతో చెవుల్లో పువ్వులు పడతారండి, క్యాబేజీ పువ్వులు. ఎంత మోసం చేస్తారు సార్? ఇది మోసం కదా సార్, ప్రజలు మోసం చేయం కదా.
ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రజలు మోసం చేయడం సార్ ఇది ఎంత మోసం సార్. తప్పుడు లెక్కలు చూపించి ప్రజలు ఇలా మోసం చేయడం ధర్మం కాదు ముఖ్యమంత్రి హోదాలో ఉండని చెప్పి నా దాని ఉద్దేశం సార్. సార్ సో ఆఖరిగా ఈ 2 సంవత్సరాల పరిపాలనని ఎలా తీసుకోవచ్చు? అంటే అన్ని సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, అభివృద్ధి కనిపించట్లేదు, సంక్షేమం పేరుతోటి పంచిపెడుతున్నారు. ఈ 2 ప్రజల్లో ఎక్కువగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి మాకు పంచిపెడుతున్నాడు అన్నట్టు అనుకుంటున్నారు కానీ రాష్ట్రానికి పెరుగుతున్న అప్పు కావచ్చు, పడుతున్న భారం కావచ్చు, ఇది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. సో ఈ 2 సంవత్సరాల పాలనని కంపేర్ చేయాలంటే ఎలాగా? సార్ ఇక్కడ ముఖ్యం ఏంటంటే దాన్ని చెప్పే 10 పాయింట్స్. ఈ 10 పాయింట్స్ కూడా దృష్టి పెడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది సార్. పేదవాళ్ళు ఎక్కువ శాతం ఉన్న రాష్ట్రం మనది, రైతులు కానీ పేదవాళ్ళు కానీ. వీళ్ళు కూడా కంఫర్టబుల్ గా బతకాలి సార్. వాళ్ళు రోజు తిండి తినాలి కదండి, పిల్లలకి ఎడ్యుకేషన్ పంపించాలి, హాస్పిటల్ ఖర్చులు, బట్టల ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ ఫ్రీగా ఇస్తే ఎన్నాళ్ళు ఇస్తాం ఫ్రీ? వాళ్ళకి ఆదాయం పెరిగే అవకాశం కల్పించాలి. ఇది ఏం చేయట్లేదు, ఎంతసేపు మందు బాటలు ఇస్తావు, అవి కూడా రకరకాల మందులు, ఏ మందులు ఎవరికి అర్థం కావట్లేదు. అవి తాగమంటావు, నువ్వు 10 రూపాయలు ఇస్తావు, ఆ గుడ్డు అమ్మేది 150 రూపాయలు అమ్ముతున్నావు, మొత్తం డబ్బులు దానికే పోతున్నాయి. ఈ విధంగా ఎన్నాళ్ళు పరిపాలన చేస్తావు? పేదవాడు బ్రతికి ఎప్పుడు బాగుపడుతుంది. ఇది పరిపాలన చేసే విధానమే కాదన్నా నేను, ఇది దోపిడీ విధానం, పరిపాలన చేసే విధానం కాదు. ఆ రోజున ఏమన్నావు, నేను వచ్చిన అన్న వచ్చిన బ్రాంచీ షాపులు మూసేస్తానన్నావు, కానీ పబ్లిక్ అవుతున్నారు ఇవాళ. క్యూ పెద్ద పెద్ద క్యూలు, గ్రామాల్లో నాటుసారా బ్రహ్మాండ పెరిగిపోయింది సార్. మీరు ఎంక్వైరీ చేయండి సార్, ప్రతి గ్రామంలో నాటుసారా, అందరూ వైఎస్ఆర్సీపీ నాయకులే వ్యాపారాలు. గంజాయి వ్యాపారం సార్, అది మరీ ఘోరం సార్. గంజాయి వ్యాపారం ఎప్పుడైతే టన్నులు లారీ మీద వెళ్ళిపోతూ ఉంటే ఎవరు పట్టించుకుని మాదిరి లేదు సార్. ఆ బాధ ఏం లేదు సార్, వ్యాపారం డబ్బు సంపాదిస్తారు కాదు. ఆ గంజాయి హైదరాబాద్ లాంటి సిటీల్లో, చెన్నై లాంటి సిటీల్లో, విశాఖపట్నం లాంటి సిటీల్లో, కాలేజీల్లో చిన్న కుర్రోళ్ళు కూడా గంజాయికి అలవాటుపడుతున్నారు సార్. బతుకుంటుంది వాళ్ళు బ్రతుకులు ఏమైపోతుంది సార్? వాళ్ళు పార్ట్స్, శరీరంలో ఉన్న పార్ట్స్ స్ట్రక్చర్ ఏమైపోతుంది సార్? వాళ్ళ ఫ్యూచర్ దేని పనికి వస్తారు సార్? ఇంత ఘోరం జరుగుతూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోకుండా చూస్తూ కూర్చుంటే ఎందుకు సార్ ఈ ప్రభుత్వం, దిక్కుమాల ప్రభుత్వం? ప్రజలే ఆలోచించాలి సార్. ఎందుకంటే మనం ఏం చెప్తాం, ఏదంటే రాజద్రోహం కావడేసే. ఇదేంటి రాష్ట్ర పరిస్థితి. దీన్ని అభివృద్ధి అంటావా చెప్పండి? కొన్ని ఎన్ని చూసి అభివృద్ధి అంటావా? అభివృద్ధి అన్న వాళ్ళు ఎవరైనా రండి, చర్చికి రండి, మాట్లాడుకుందాం. ఇది అభివృద్ధేనండి, ఎందుకంటే అభివృద్ధి ఎవరు చేస్తారన్నారు, రండి చర్చి కూర్చున్నాం, మాట్లాడదాం. ఇదండి రాష్ట్ర పరిస్థితి. రైట్ సార్, మా ఆహ్వానాన్ని మన్నించి మేము అడిగిన వెంటనే మాకు ఈ అవకాశాన్ని కల్పించి ప్రజలకు అనేక విషయాలు పంచుకున్నందుకు గాను ముఖ్యంగా ఓపెన్ టాక్ ప్రేక్షకులందరి తరఫున కూడా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మరోసారి మరో విధమైన టాపిక్ మీద తప్పకుండా మళ్ళీ మీ అభిప్రాయాలు మేము తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.